ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్కి సంబంధించి ఎమ్మెల్సీగా మరొకసారి బరిలో దిగడానికి జీవన్ రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారా అంటే అవుననే చెప్పవచ్చు. ఇటీవల కాలంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కలవడం, అలాగే కొద్ది రోజుల నుంచి ఒక రెబల్ స్టార్గా జీవన్ రెడ్డి మారడం, ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇతర నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ లీడర్లందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మరొక మారు గ్రాడ్యుయేట్ కౌన్సిల్ నుంచి పట్టభద్రుల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని మరొకసారి నామినేట్ చేయడానికి అవకాశాలున్నాయనేటువంటి నిర్ణయాన్ని ఏఐసిసి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. తాజాగా అదే అంశానికి సంబంధించి ఆ జీవన్ రెడ్డి స్పందించడం జరిగింది. జగిత్యాలలో తాను సొంతంగా నిర్ణయం తీసుకునేది ఏమీ లేదు. గతంలో సైతం 2018లో సైతం అధిష్టానం ఆదేశించింది జీవన్ రెడ్డిని, అందుకే ఎమ్మెల్సీగా బరిలో దిగాను, విజయం సాధించాను, ఇప్పుడు సైతం ఆదేశాలు జారీ చేస్తే బరిలో దిగడానికి సిద్ధమనేటువంటి సంకేతం ఆయన ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు కూడా మౌనంగా లేను, అనేక అంశాల మీద స్పందిస్తూనే ఉన్నాను అని చెప్పేసి జగిత్యాల జిల్లా కేంద్రంలో చెక్కుల పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అనేక మంది ఆశావాహులు ఇప్పటికే పావులు కదుతున్నారు, లాబింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుంది, తనకు మాత్రమే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా మరొక మారు జీవన్ రెడ్డి బరిలో దిగేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యం కావచ్చు, గతంలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన జగిత్యాల ఎమ్మెల్యేగా అలాగే నిజామాబాద్ ఎంపీగా సైతం బరిలో దిగినటువంటి విషయం విదితమే. తాజాగా మరొక మారు తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అధిష్టానం ఆదేశిస్తే గ్రాడ్యుయేట్ కౌన్సిల్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో దిగడానికి సంకేతాలు ఇచ్చినట్టుగానే చెప్పకనే చెప్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అందరి ఆశలపైన జీవన్ రెడ్డి నీళ్లు చల్లారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ మొత్తం మీద మరికొద్ది రోజుల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. జీవన్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైందనే చెప్పవచ్చు. విడుదల సువంతుతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, జగిత్యాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.